వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు అమలు చేస్తామని ఒక ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ గత 6-7 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి అడిగేది ఏంటంటే, మీరు సూపర్ 6 అమలు చేస్తానన్నారు కదా, ఎందుకు అమలు చేయటం లేదని పదే పదే ఆ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి తప్ప మరొక ఛాన్సే లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి నోటికి తాళం వేస్తూ కూటమి ప్రభుత్వం త్వరలోనే అమలు చేయబోయే సూపర్ 6 కార్యక్రమాల గురించి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ప్రకటన చేయడం జరిగింది. అందులో ప్రధానమైనది తల్లికి వందనం. ఏదైతే ఆ ప్రతి తల్లికి బడికి వెళ్ళే ఆ ప్రతి బిడ్డకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పారో అది చంద్రబాబు గారు నేను అసెంబ్లీ సాక్షిగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ అన్నదాత సుఖీభవ 20,000 ప్రతి రైతుకి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 మొత్తంగా కలిపి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. దాన్ని కూడా వచ్చే మే జూన్ నెల నాటికి అమలు చేయబోతున్నారు చెప్పారు. ఇక ఆ మత్స్యకారులకు ఇస్తానన్న 20,000 రూపాయలను కూడా అదే సమయంలో అమలు చేయబోతున్నట్టుగా చెప్పారు. అలాగే డిఎస్సి బడులు తీసే సమయానికి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని కూడా నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా సూపర్ 6 కార్యక్రమాల్లో ఇప్పటికే ఆ ఉచిత గ్యాస్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. సో అన్నదాత సుఖీభవతో పాటు ఆ తల్లికి వందనం కూడా ఇంప్లిమెంట్ అయిపోబోతుంది. ఇక 2-3 నెలల్లోనే ఫ్రీ బస్సు ఉచిత బస్సు విధానానికి ఆల్రెడీ విధి విధానాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ఇప్పటికే ఒక మంత్రుల బృందం పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉచిత బస్సు విధానాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం కూడా చేశారు. దానికి సంబంధించి ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఉచిత బస్సు కూడా ప్రారంభించబోతున్నారు. అంటే దాదాపుగా కూటమి ప్రభుత్వం చెప్పిన అన్ని హామీలను అమలు చేయబోతుంది. ఇంకో మాట కూడా చెప్పారు, వాస్తవానికి వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి ఆర్థిక ఇబ్బందులతో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే లెగిసి కోలుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరేదో రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేసేసినంత మాత్రాన ఇక్కడేమీ జరిగిపోదు, మేము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే మాట నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మే జూన్ నాటికి తల్లికి వందనం ఇచ్చి తీరతాం, బడులు తీసే సమయానికి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా సూపర్ 6 కార్యక్రమాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక స్పష్టమైన హామీనైతే అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ ఇటు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో వైసీపీకి ఇప్పుడు కక్కలేక మింగలేక అయింది పరిస్థితి. వాస్తవానికి వైసీపీకి ఉన్న ఆయుధం ఏంటంటే, మీరు సూపర్ 6 అమలు చేస్తానన్నారు, ఎందుకు మొత్తం చేయలేదు? ఇప్పటి వరకు వాళ్ళు ప్రతి సందర్భంలో అడుగుతూ వచ్చింది ఆ ఒక్కటే. ఇప్పుడు అదే సూపర్ 6 కార్యక్రమాలు ఏడాది పూర్తి కాకుండానే ఇంప్లిమెంట్ చేసేస్తే ఆల్రెడీ మీకు 4,000 పింఛన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పింఛన్ పెంచుతానని 5 ఏళ్లలో ఎన్నికలకు ముందు చివరి నెలలో పింఛన్ను 3,000 చేశాడు, మీకు గుర్తుండే ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలోనే ఇస్తానన్న 4,000తో పాటు అంతకుముందు నెలలో 3 నెలలకి కూడా కలిపి మొత్తంగా 7,000 రూపాయలు చేతిలో పెట్టింది. సో ఇది చిత్తశుద్ధి అంటే ఏంటంటే, ఏడాది గడవక ముందే సూపర్ 6 హామీల అమలుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి హామీలు మేము చివరి సెకండ్లో పూర్తి చేసి కూడా మేము చేసామని చెప్పుకోవచ్చు. ఒక రకంగా అది మోసం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అలా చేసే ఓడిపోయాడు అనుకోండి. బట్ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాల అమలుకైతే శ్రీకారం చుట్టింది. సో దానికి సంబంధించి నిన్న స్వయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. సో ఇది నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. తల్లికి వందనాన్ని ఈ మే నెలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటంటే, తల్లికి వందనాన్ని 2 పిల్లలకి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం. మీరు పాత వీడియోలోకి వెళ్ళి చూడండి. భారతీ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని 2019లో తన సొంత కడప జిల్లాలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొని
మీకు ఎంతమంది పిల్లలుంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకు 15,000 15,000 30,000 మీ అకౌంట్లో వేస్తాడు జగనన్న, మీకోసమే ఆలోచిస్తున్నాడని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వం అది. తర్వాత ఎంతమంది పిల్లలకి ఇచ్చారు? ఒకరికే ఇచ్చారు. తర్వాత ఏం చేశారు? కరెంటు బిల్ అన్నారు, కార్ అన్నారు, లేకపోతే మీకు ఇన్కమ్ ఎక్కువ వచ్చిందన్నారు. తర్వాత మొత్తంగా పీక్కుంటూ వచ్చారు. తర్వాత 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇచ్చారు. చివరికి ఏంటంటే మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కట్ చేసాం, బాత్రూముల మెయింటెనెన్స్ కోసం 1,000 కట్ చేసామని చెప్పి రకరకాల మోసాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండానే మీకు ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000. గతంలో పాపం ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామానాయుడు గారిని ట్రోల్ చేశారు. ఆయన ఇంటింటికి వెళ్ళి ఏదో మాట్లాడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 రాలేదని చెప్పి ట్రోల్ చేశారు. రేపొద్దున ఇచ్చిన తర్వాత అదే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు నీకు 15,000 వచ్చింది, నీకు 15,000 వచ్చింది, నీకు 15,000 వచ్చిందని. మరి వైసీపీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడే ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ఇవ్వటం ఖాయం. రామానాయుడు గారు ఆ ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు అందజేయటం ఖాయం. తర్వాత జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసిన వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాలి. నువ్వు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకడికి ఇచ్చిన మోసగాడివి నువ్వు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. సిగ్గుశరం ఉండక్కర్లా. పథకం ఇవ్వమని అడగటం తప్పు కాదు. ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులున్నా మే నెలలో తల్లికి వందనం అమలు చేసి తీరుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 రూపాయలు కూడా మీ చేతిలో పెడతారు. దానికి కూటమి ప్రభుత్వం గ్యారంటీ ఆల్రెడీ ఇచ్చింది. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాను, దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా సో ఇది రైతు భరోసా అదే ఏదైతే అన్నదాత సుఖీభవ ఉందో దాన్ని కూడా ఈ ఇన్స్టాల్మెంట్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఇవ్వబోతుందో రాబోయే 1-2 నెలల్లో దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత జమ చేస్తుంది. అయితే దీన్ని 3 దఫాలుగా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎట్ ఏ టైం 20,000 ఒకేసారి కాకుండా 6,500, 6,500, 6,500 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లలో అటు కేంద్రం ఇచ్చే డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరొక 14,000 యాడ్ చేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇందులో కూడా మోసం చేశాడు. గతంలో ఆ కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం 6,500 మాత్రమే ఇచ్చాడు. 12,500 వాళ్ళు ఇచ్చే 6,000తో పాటు జగన్మోహన్ రెడ్డి ఒక 6,500 ఎంతో వేసి 12,500 చేశాడు. కానీ తరువాత రైతులు గోల చేస్తే తర్వాత ఇంకొక 1000 పెంచాడు, 13,500 చేశాడు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అక్షరాల 20,000 ఇస్తుంది. ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే ఇందులో 14,000 భరిస్తుంది, 6,000 కేంద్ర ప్రభుత్వం. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. 3 దఫాలలో ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు. మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే సో మత్స్యకారులకు ప్రతి ఏటా కూడా ఆ వర్షాకాల సమయంలో వేట నిషేధం ఉంటుంది. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. ఆ వేట నిషేధం అయితే ఉంటుంది. ఆ వేట నిషేధ సమయంలో వారికి జీవనోపాధి అనేది కష్టంగా మారుతుంది. కాబట్టి అలాంటి సమయంలో మత్స్యకారులకు వేట నిషేధం విధించిన సమయంలో 20,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పాం. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇది మత్స్యకారులకు ఒక శుభవార్త. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరకొరగా ఇచ్చి ఒక ఏడాది ఒక సగం మందికి ఇచ్చి సగం మందికి ఒక మత్స్యకారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మొన్న మత్స్యకారులందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మారారంటే జగన్మోహన్ రెడ్డి వారిని మోసం చేశాడు. బట్ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళుతుంది. చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, మేము ఏ హామీని
విస్మరించే పరిస్థితి లేదు, ఏ ఒక్క హామీని ఒక్కరిని మోసం చేసే పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఏది చేసినా మొదటి ఏడాదిలోపే పథకాలు ఇంప్లిమెంట్ అయితే జరిగిపోద్ది. జగన్మోహన్ రెడ్డి లాగా మసిపూసి మారేడుకాయ చేసి ఒక ఏడాది ఎగ్గొట్టి ఒక ఏడాది ఇచ్చి చివరి ఏడాది ఎగ్గొట్టి ఇలాంటి కథలు ప్రభుత్వం పడదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఏడాది కూడా పథకాలు అనేవి ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పథకాల విషయంలో కూడా జనాన్ని మోసం చేశాడు. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలకు చెంపపెట్టు లాంటి సమాధానాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.